శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శివరాత్రి అంటే ఏమిటి అంటే శివుడికి సంబంధించినటువంటి రాత్రి. సాధారణంగా దేవతామూర్తులకు పూజాధికాలు పగటిపూట నిర్వహిస్తూ ఉంటారు. సంధ్యా సమయంలో కూడా దేవతార్చన చేస్తారే కానీ రాత్రి దాకా పూజ విస్తరించటం ఉండదు. కానీ ఒక్క శివరాత్రి నాడు మాత్రం శివుడికి అర్ధరాత్రి పూట పూజ చేయడం ఉంది. రాత్రంతా కూడా పూజ చేసే సంప్రదాయం ఉంది. అలా రాత్రి చేసేటటువంటి పూజ జరిగే రోజు గనక ఇది శివరాత్రి. మరి దీన్ని శివరాత్రి అని ఎందుకంటారు అనే సందేహం కూడా రావచ్చు. మాఘే కృష్ణ చతుర్దశ్యాం ఆదిదేవో మహానిశిః శివలింగతమోద్భూతః కోటిసూర్య సమప్రభ తస్మాత్ శివస్య యా రాత్రిః సమాఖ్యాతా శివప్రియ తస్యాం సర్వేషు లింగేషు సదా సంక్రమతే హరః. మాఘమాసంలో కృష్ణ చతుర్దశి అర్ధరాత్రిని, దీన్ని మహానిశి అని కూడా అంటారు. ఆనాడు శివుడు కోటి సూర్య సమప్రభమైనటువంటి ఒక పెద్ద లింగ ఆకారంలో ఆవిర్భవించటం జరిగింది. రాత్రిపూట ఆయన ఆవిర్భవించినటువంటి రోజు కనుక సమయం గనక దాన్ని శివరాత్రి, శివుడు పుట్టినటువంటి రోజు అనే పేరుతో ప్రఖ్యాతి పొంది అది ఆయనకి చాలా శివప్రియ, శివుడికి చాలా ఇష్టమైంది అది. ఆ రోజు ఆయన సమస్తమైనటువంటి లింగాలలోనూ శివుడు ఆవహించి ఉంటాడట. హరుడు ఆయనకి ఎందుకు ఇష్టం? ఎవరికి మాత్రం తమ పుట్టినరోజు ఇష్టం ఉండదా అండి? పైకి ఆర్భాటంగా పుట్టినరోజులు చేసుకున్నా చేసుకోకపోయినా ఎవరికి వాళ్ళకి తనంటే చాలా గొప్పే, తన పుట్టినరోజు అంటే తనకి చాలా ఇష్టమే ఉంటుంది. శివుడు పుట్టినటువంటి ఆ రోజు శివుడికి కూడా చాలా ప్రియమైనటువంటిదిగా చెప్పబడుతూ ఉంటుంది. మనకి ప్రతి నెల కూడా మాస శివరాత్రి అనేది ఒకటి ఉంటుంది. మాస శివరాత్రులు 11 ఉంటాయి. అంటే ప్రతి నెల కృష్ణ చతుర్దశి అంటే అమావాస్యకి ముందు ఉండేటటువంటి చతుర్దశి ప్రదోష వేళ ఉన్నట్టయితే, అంటే సాయం సంధ్యా సమయంలో ఉన్నట్టయితే దానిని మాస శివరాత్రి అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అది కూడా శివుడికి ఇష్టమైనటువంటిది. అంటే నెల నెలా తాను ఆవిర్భవించినటువంటి తిథి అన్నమాట. కానీ తాను నిజంగా ఆవిర్భవించినటువంటి యథార్థంగా పుట్టినటువంటిది మాఘ కృష్ణ చతుర్దశి గనక దానిని మహాశివరాత్రి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. శివుడి జన్మదినం, శివుడికి చాలా ఇష్టమైనది. ఆనాడు ఆయన అర్చించినట్టయితే ఎన్నో అద్భుతమైనటువంటి సత్ఫలితాలని పొందవచ్చు. శివరాత్రి ఎలా జరుపుకోవాలి అంటే శివరాత్రిని కూడా ఒక వ్రతంగా జరుపుకోవాలి అని నిర్ణయ సింధువు అనేటటువంటి ఒక గ్రంథం మనకి తెలియచెప్తూ ఉంది. నిర్ణయ సింధువు అంటే ఏ పనులు ఎలా చేయాలి నిర్ణయించి చెప్పేటటువంటి ఒక మంచి గ్రంథం. చాలా పనులు ఏ విధంగా చేయాలనే దానికి దాన్ని ప్రమాణంగా గ్రహించటం జరుగుతుంది. అది చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే శివరాత్రిని కూడా నవరాత్రిలాగా ఒక వ్రతంలాగా ఆచరించాలి అని. నవరాత్రులు మనకి ప్రధానంగా వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు ఉన్నాయి. మధ్యలో అవాంతరంగా మరి 2 నవరాత్రులు ఉన్నాయి. కానీ లోకంలో ప్రసిద్ధం మాత్రం నవరాత్రి అంటే అమ్మవారిని పూజించేటటువంటి శరన్నవరాత్రులే చెప్పుకుంటాం. అక్కడ ఏం చెప్తారు అంటే శివప్రియ తదుపాసనార్థ రాత్రి శివరాత్రి మాసే కృష్ణ చతుర్దశ్యాం రాత్రే శివపూజ్య వ్రతాదికం క్రియతే ఇది తస్యా రాత్రే తత్ప్రియత్వం. దీన్ని శివప్రియమైనటువంటి శివుడికి ఇష్టం కలిగేటట్టుగా అతన్ని ఉపాసన చెయ్యాలి అంటే రాత్రిపూట శివరాత్రి నాడు పూజ చెయ్యాలి. పగలు పూజ చెయ్యొద్దు అని కాదు అక్కడ అర్థం. పగటి పూజ యథాప్రకారంగా ఎప్పుడూ చేసినట్టే చేసినా ఆనాడు ప్రత్యేకంగా రాత్రి చేసేటటువంటి పూజకి ప్రాధాన్యం ఉంది. రాత్రే శివ పూజ్య వ్రతాదికం
క్రియతే. రాత్రిపూట మాత్రమే శివుణ్ణి పూజించటం, వ్రతాలు చేయడం లాంటివన్నీ తప్పనిసరిగా చేయాలి. అందుకే తస్యా రాత్రే తత్ప్రియత్వం. ఆ రాత్రి ఆయనకి చాలా ఇష్టమైనది. దీనికి సంబంధించి ఒక మాట కూడా చెప్తారు. రాత్రిపూట తనని పూజించేటటువంటి అధికారం పొందడం కోసం ఆయన తనకిష్టమైన రోజు కదా, అందుకని అమ్మవారికి 9 రోజులు పగటిపూట కూడా పూజ చేసేటటువంటి అధికారం ఇచ్చాట. వాటినే నవరాత్రులుగా మనం జరుపుకుంటున్నాం. అంటే ఒక్కరోజు ఇచ్చి ఒక్కరోజు తాను పూజ పొందడం కోసం అమ్మవారికి 9 రోజుల అధికారాన్ని ఇచ్చి మరీ తాను ఈరోజు పొందాడట. అంతటి ప్రాధాన్యం కలిగింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? 9 రోజులు అమ్మవారిని పూజించినది ఒక్కనాటి రాత్రి అయ్యవారిని పూజిస్తే సమమవుతుంది అని దరిదాపుల్లో మనం అర్థాన్ని తీసుకోవచ్చు అన్నమాట. అలా నవరాత్రిలో ఏ రకంగా నియమాలు పాటించి వ్రతం చేస్తామో శివరాత్రి నాడు కూడా అటువంటి నియమాలు పాటించి వ్రతం చెయ్యాలి అంటారు. ఏ వ్రతమన్నా చేయడానికి ముందు ప్రధానంగా అన్నిటికీ వర్తించేటటువంటి విషయం ఎప్పుడూ చెప్పుకునేదే, ముందు రోజు నుండి మనం శుచిగా ఉండాలి. అంటే రేపు శివరాత్రి అంటే ఈరోజే ఏకభుక్తం, ఒక పూట భోజనం చేయడం, బ్రహ్మచర్యం, భూశయనం, నేల మీద పడుకోవడం, ఇటువంటి నియమాలు పాటించి రేపు నేను శివరాత్రి వ్రతం చేస్తాను అని చెప్పి నిశ్చయం చేసుకోవాలి. శివరాత్రి నాడు తెల్లవారుజామునే లేచి సూర్యోదయానికన్నా ముందే కాలకృత్యాధికాలన్నీ నిర్వర్తించుకుని యథాప్రకారంగా నిత్య నైమిత్తిక క్రియలు చేయాలి. అంటే ప్రతిరోజు చేసేటటువంటి పూజాధికాలన్నీ నిర్వర్తించుకోవాలి. ఇవాళ శివరాత్రి కనుక నేను రోజు లక్ష్మీనారాయణ పూజ చేస్తాను కానీ ఇవాళ చెయ్యను అని అనుకోకూడదు. తాను చేసేటటువంటి పూజలన్నీ నిర్వర్తించుకుని యథాప్రకారంగా చేసేవన్నీ చేసి ఆ రోజంతా ఉపవసించి సంధ్యా సమయం నుంచి ప్రత్యేకంగా మళ్ళీ తెల్లవారే వరకు అభిషేకాదులు నిర్వర్తించాలి. ఒకవేళ సంధ్యా సమయంలో వీలు కాకపోయినట్టయితే కొంచెం సేపు అయిన తర్వాత అయినా మొదలుపెట్టి అర్ధరాత్రి, ఆయన ఆవిర్భవించినటువంటి సమయం అర్ధరాత్రి కనుక అర్ధరాత్రి వరకు పూజలు నిర్వర్తించాలి. ఇంకా పరిపూర్ణమైన ఫలితం కావాలంటే తెల్లవారే వరకు కూడా, సూర్యోదయం వరకు కూడా నిర్వర్తించాలి అభిషేకాలు. నిర్వర్తించిన తరువాత మళ్ళీ తెల్లవారిన తర్వాత యథాప్రకారంగా తన కాలకృత్యాలు, నిత్యనైమిత్తిక క్రియలు పూర్తి చేసుకుని మళ్ళీ శివుడికి పూజ చేసి అప్పుడు వంట చేసినటువంటి దాన్ని శివుడికి నివేదన చేసి వీలైతే కొంతమందికి, బంధువులకి, మిత్రులకి, బ్రాహ్మణులకి భోజనం పెట్టి అప్పుడు తాను భుజించినట్టయితే అది పూర్తిగా శివరాత్రి వ్రతం చేసినటువంటి ఫలితం మనకి లభ్యమవుతుందని చెప్తారు. ఉపవాసము, జాగరణ కూడా ఇందులో భాగంగా ఉంటాయి. వీటన్నిటితోనూ కలిపి గనక ఒక్కసారైనా జీవితంలో శివరాత్రి వ్రతాన్ని అనుసరించినట్టయితే జన్మధన్యమవుతుంది అని చెప్తారు. ఇన్ని నియమాలతో చక్కగా శివరాత్రి నాడు శివుణ్ణి అభిషేకము, అర్చన వీటితో పూజించుకున్నట్టయితే సత్ఫలితం ఉంటుంది. శివుడు అసుతోషుడు, అంటే చాలా తొందరగా సంతోషపడేటటువంటి వాడు. అందువల్ల త్వరగా దాన్నే మనం మామూలు మాటల్లో ఏం చెప్పుకుంటాం, భోలాశంకరుడు అంటాం. అలా త్వరగా సంతోషపడతాడు గనక చాలా తేలికగా ఆయన్ని పూజించుకుని ఫలితాన్ని పొందవచ్చు. శివరాత్రి పూజలో ప్రధానంగా మనకు కనపడేటటువంటిది ఉపవాసము, జాగరణ మొదలైనటువంటి అంశాలు అభిషేకంతో పాటుగా. ఉపవాసము అంటే ఏమిటి? ఉప అంటే సమీపంలో, వాసము అంటే ఉండడం. ఉపవాసము అంటే శివరాత్రి నాడు మనం శివుడి సమీపంలో ఉండడాన్ని ఉపవాసం అంటాం. కానీ లోకంలో మనకి ఉపవాసం అనేటటువంటి మాటకి ఆహారం తీసుకోకుండా ఉండటం అనే అర్థం ఉంది. ఇవాళ మేము ఉపవాసం అండి అంత మాట అనలేక ఉపాసం అండి, ఉపోషం అండి ఇలాంటి పదాలు వాడతాం. ఇలా ఉన్నామండి, ఏమీ తినలేదు, మంచిదే. తినకపోవడం ఉపవాసంలో ఒక భాగమే కానీ తినకపోవడం మాత్రం ఉపవాసం అవ్వదు. తినకుండా ఉంటే దాన్ని లంఘనం అంటారు, భోజనం చేయకుండా ఉండడం అంటారు. ఎందుకు ఈనాడు ఏమీ తినకుండా ఉండమన్నారు అంటే అస్సలు తినకుండా ఉండడం అన్నది మన సంప్రదాయంలో లేనే లేదండి. కాకపోతే రోజు తినేటట్టుగా, బరువుగా, పొట్ట బరువెక్కేటట్టుగా, కళ్ళకి మత్తు వచ్చేటట్టుగా, కూర్చుంటే కునికిపాట్లు పడేటట్టుగా అంత బరువుగా తినద్దని చెప్పారు.
అందుకోసమని భగవంతుడి దగ్గరే నేను నిరంతరం సమయాన్ని గడపడానికి నిశ్చయించుకున్నప్పుడు అక్కడ బాగా భోజనం చేసి గనక కూర్చున్నట్టయితే ప్రశాంతంగా కూర్చుంటామేమో కునికిపాట్లు వస్తాయి. ఒకవేళ నోటితో ఓం నమ శివాయ అంటూ ఉన్న మనసు మాత్రం ఇక్కడ ఉండదు, ఎక్కడో ఉంటుంది. అప్రయత్నంగా యాంత్రికంగా నోరు నమశివాయ అంటూ ఉన్న మనసు మాత్రం ఇంకెక్కడో ఉంటుంది. అట్లా ఉండకుండా మనం భగవంతుడి సమీపంలోనే నా మనసుని పెట్టి ఉంటే అది ఉపవాసం. అలా ఉండడానికి ఒక భౌతికమైనటువంటి సహకారం ఏమిటి అంటే ఆహారం ఎక్కువగా తీసుకోకుండా ఉండడం. అసలు తీసుకోకపోతే నీరసం వచ్చి పడిపోతాం. ఒక పక్కన ఓం నమ శివాయ అని అంటూనే ఉంటాం, వంటింట్లో వాసనలు ముక్కుకు సోకుతూ ఉంటాయి. ఎప్పుడు పూజ అయిపోతుందా, ఎప్పుడు త్వరగా భోజనం చేద్దామా, ఎప్పుడు కడుపు నింపుకుందామా అన్న ఆలోచన ఉంటుంది. నాలిక శివనామం జపిస్తూ ఉంటే మనసు మాత్రం ఆహారాన్ని తపిస్తూ ఉంటుంది, జపించుకుంటూ ఉంటుంది, తలుచుకుంటూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలి అంటే ఎట్లా ఉండాలి? నీరసం రాకూడదు, అట్లాని కడుపు బరువుగా ఉండకూడదు, శరీరానికి కావలసినటువంటి బలం ఉండాలి. అందుకని తేలికగా అరిగేటటువంటివి, తీసుకోగానే శరీరానికి బలం ఇచ్చేటటువంటివి, పుష్టిని కలిగిస్తూ ఉండేవి అటువంటి ఆహారం తీసుకోవాలి. అటువంటి ఆహారం ఏముంటుంది? పాలు, పళ్ళు. ఇవి ఎంత తీసుకున్నా బరువు అనిపించవు, కానీ తినంగానే ఒంటికి వెంటనే బలం కలుగుతుంది, నీరసం రాదు. ఇది శరీర సంబంధమైనటువంటి విషయం అయితే ఇంకొక చాలా గొప్ప విశేషం కూడా ఇందులో ఉంది. ఏమిటంటే భోజనం చేయాలి అంటే వంట చేయాలి కదా. వంట చేసిన తర్వాత కూర్చుని కాసేపు తినడానికి సమయాన్ని వెచ్చించాలి కదా. అయిన తర్వాత వండినవి తిన్నవి పాత్రలు కడుక్కోవాలి కదా. ఈ పని చేసేటటువంటి వాళ్ళు శివ పూజ చేయడానికి సమయం ఉండదే. అందుకని ఈనాటికి వంట ఇంటిని కట్టి పెడదాం. అలా నా ఆహారం మానమని చెప్పట్లా. అంటే వంట పూర్వం ఒకప్పుడు ఆడవాళ్లే వంట చేసేవాళ్ళు కదా, కనుక వాళ్ళకు కూడా పూజ చేసుకోవాలి అంటే నేను వంటింట్లో కట్టెల పొయ్యి వెలిగించుకుని కళ్ళల్లోంచి పొగ వచ్చేటట్టుగా సమయం అంతా వెచ్చించి వంట చేస్తూ శివుడికి పూజ చేసుకునే అవకాశం లేకుండా అయిపోయింది అని బాధపడకుండా ఆనాడు వంటని మనం కట్టేసినట్టయితే ఆడవాళ్ళు కూడా, వంట చేసేవాళ్ళు కూడా దేవుడి దగ్గర కూర్చుని పూజ చేసుకునేందుకు వీలవుతుంది. వంట చేసే పని ఉండదేమో, వాళ్ళకి అలసట ఉండదు, భగవంతుడి మీద దృష్టి కేంద్రీకరించడానికి వీలవుతుంది. ఈ రకంగా వంట పనిని మనం ఆపు చేయడం వల్ల శ్రమ తగ్గడం, సమయం కలిసి రావడం ఉంటుంది. ఆ సమయం కూడా దైవం దగ్గర మనం గడపడానికి అవకాశం ఉంటుంది కనుక అది ఒక గొప్ప విషయం అవుతుంది. కనుక కుటుంబ సభ్యులందరూ భగవన్నామం చేసుకోవడానికి, భగవంతుణ్ణి పూజించటానికి వీలైనటువంటి సమయం అవుతోంది. అంతేకాకుండా దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు మనసు కేంద్రీకరించటానికి, నిద్రపోకుండా ఉండడానికి వీలవుతుంది. అందువల్ల ఉపవాసంలో ఈ బలమైన ఆహారం తీసుకోకుండా ఉండడం ఒక భాగం అవుతుంది. మనకే తెలుసు కదండి, పొట్ట బరువుగా ఉంటే మెదడు పనిచేయదు. మెదడు పని చేయాలంటే పొట్ట కొంచెం తేలిగ్గా ఉండాలి. ఉదాహరణకి మనం విద్యుత్ ఇంట్లో ఉంది, చాలా పెద్ద మోటార్ లాంటిది ఏదైనా వేసినప్పుడు వెంటనే వోల్టేజ్ తగ్గి దీపాలన్నీ డిమ్గా ఉంటాయా, ఉండవా? అందుకని జీర్ణాశయం బాగా పనిచేస్తోంది అంటే మెదడు కొంచెం చురుకుగా ఉండడం తగ్గుతుంది. అది చురుకుగా ఉండడం కోసం, అది చురుకుగా ఉన్నప్పుడు మాత్రమే ఉపవాసం భగవంతుని సమీపంలో మనం ఉండడానికి వీలవుతుంది గనక తేలికగా పాలు, పళ్ళు లాంటివి తీసుకుని ఉండాలి. అది ఉపవాసం అవుతుంది. అంతేగాని ఇవాళ శివరాత్రి అండి, వంట లేదు గనక, భోజనం లేదు, మేము ఉపవాసం ఉంటాం గనక ఇంకేవో పనులు చేసుకుంటానని కూర్చున్నట్టయితే అది ఉపవాసం అవ్వదు, లంఘనం అవుతుంది. కనుక భగవంతుడి చింతనతో సమయాన్ని గడుపుతూ భగవంతుని సమీపంలో ఉండడం అన్నదే ఉపవాసం. అంటే శివరాత్రి నాటి సూర్యోదయం నుండి మర్నాటి సూర్యోదయం వరకు కనీసం 24 గంటలు శివ చైతన్యమునందు మన మనసు మేలుకొని ఉండడమే ఉపవాసము. అటువంటిది చేసి సత్ఫలితములను పొందుదుముగాక. శివరాత్రి అనగానే అందులో ఒక భాగంగా మనకి జాగరణ కనపడుతూ ఉంటుంది. జాగరణ ఏమిటి? దీన్ని జాగరణ అని కూడా జాగారం అంటూ ఉంటాం.
అంటే మేలుకుని ఉండడం. ఈ మేలుకుని ఉండడం ఎలా చేస్తూ ఉంటాం తరచుగా? చాలా ఇప్పుడైతే కొంచెం తగ్గింది, కానీ కొద్ది రోజుల క్రితం శివరాత్రి ప్రత్యేకమని సినిమా హాళ్ళల్లో 3-4 సినిమా ఆటలు వేస్తూ ఉండేవాళ్ళు. అంటే సాయంకాలం 8ంటికో వెళ్ళి కూర్చుంటే తెల్లవారేదాకా సినిమాలు, వీలైనంత వరకు పౌరాణికంవి. లేదు ఇంకా కొంతమంది రకరకాలైనటువంటి కార్యకలాపాలతో రాత్రంతా మేలుకు నుండి మేము కూడా జాగరణ చేశామండి అంటారు. కానీ అది జాగరణ కాదు. జాగరణ మేలుకోవడం ఒక్కటే అని అనిపించదు. ఎందులో మేలుకుని ఉండాలి? భగవంతుని యొక్క అస్తిత్వమునందు మేలుకొని ఉండాలి. అంటే మనం మేలుకున్నటువంటిది మన మనస్సు భగవంతుని మీద కేంద్రీకరించినప్పుడు మాత్రమే దానిని జాగరణగా చెప్పడం జరుగుతుంది తప్ప, లేకుండా ఉన్నట్టయితే ఏదో పరీక్షలకు చదువుకుంటున్నట్టో, లేకపోతే ఎవరో రోగం వచ్చినటువంటి రోగిని రాత్రి తెల్లవార్లు కాపలా కాస్తూ కూర్చున్నట్టో ఉండడం, దానిని జాగరణ అనేటటువంటి పదంతో మనం ఉపయోగించుకోలేం. శివరాత్రికి చెయ్యవలసినటువంటి జాగరణ ఏమిటి అంటే, నిద్రపోకుండా, మనసు కునుకకుండా పూర్తిగా భగవంతుడి యందు మేలుకొని ఉండాలి. అంటే మన మనసులో భగవంతుడి గురించినటువంటి చింతన పూర్తిగా నడుస్తూ ఉండాలి అంతే. ఈ జాగరణకి సంబంధించి కొన్ని నియమాలు కూడా చెప్తారు. ఏమేంటి? వాళ్ళ రాత్రి జాగరణ చేస్తాను గనక సాయంకాలం 4 దాకా పడుకుంటాను, 6 నుంచి తెల్లారేదాకా మేలుకుంటాను. ఇది కుదరదు. రాత్రంతా మేలుకున్నాను, ఇప్పుడు భోజనం చేసేసాను, ఇంకా నేను హాయిగా పడుకుంటాను అంటే అది కూడా జాగరణగా పరిగణించబడదు. ఎట్లా చేయాలి అంటే, శివరాత్రి నాటి ఉదయం నిద్ర మేలుకున్నప్పటి నుంచి మర్నాటి సాయంత్రం నక్షత్ర దర్శనం అయ్యేదాకా నిద్రపోకుండా ఉన్నప్పుడు మాత్రమే, మేలుకుని ఉన్నప్పుడు మాత్రమే దానిని జాగరణ అంటారు. ఎందుకని దానికోసం అంత ప్రత్యేకంగా చెప్తారు అంటే, రాత్రి అర్ధరాత్రి అంటే ఈ కాలంలో అయితే మనం 12 గంటలు అని లెక్క వేస్తున్నాం, కానీ పూర్వం ఎలా లెక్క వేసేవారంటే సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం దాకా ఉండేటటువంటి సమయం ఎంత ఉందో దాన్ని తీసుకుని, దానికి సరిగ్గా మధ్య సమయాన్ని తీసుకుని, ఇటు 12 నిమిషాలు అటు 12 నిమిషాలు, మొత్తం 24 లేక 48 నిమిషాలని ఒక ముహూర్తంగా పెట్టుకుని ఆ సమయాన్ని అర్ధరాత్రి సమయంగా పరిగణించేవారు. ఆ సమయం నుండి మళ్ళీ సూర్యాస్తమయం అయ్యేటటువంటి దాకా, అంటే మర్నాడు సూర్యాస్తమయం అయ్యేదాకా, ఆ సమయానికి ముందు సూర్యోదయం నుంచి మొత్తం కూడా అంతరిక్షం నుండి శివ సంబంధమైనటువంటి ప్రత్యేకమైన చక్కని తరంగాలు మనకి అందుతూ ఉంటాయి. వాటిని పొందడానికి సిద్ధంగా ఉండాలి. కనుక ఎప్పటిదాకా జాగరణం చెయ్యాలి? సూర్యోదయం దాకా అని అనుకుంటాం. సూర్యోదయం అయ్యాక మళ్ళీ సాయంత్రం నక్షత్ర దర్శనం దాకా మేలుకుని ఉండాల్సి ఉంటుంది. అంటే దరిదాపుల్లో 36 గంటలు. సూర్యోదయం నుంచి సూర్యోదయం దాకా 24 గంటలు, సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యాస్తమయం దాకా ఉండేటటువంటి 12 గంటలు, మొత్తం కలిపి దరిదాపుల్లో 36 గంటల దాకా శివ చైతన్యమునందు మేలుకొని ఉన్నట్టయితే ఆ శివుడి నుండి మనకి వచ్చేటటువంటి చక్కని వెలుగు మనలో ప్రవేశించి శివ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, శివతత్వం ఏదైతే ఉందో అది మనని చక్కగా అనుగ్రహించటం జరుగుతుంది. కనుక జాగరణ అంటే ఏదో కూడని పనులు చేస్తూ, పనికిరాని పనులు చేస్తూ, నిష్ప్రయోజనమైనవి కాలక్షేపం కోసం చేసేటటువంటి పనులతోనూ కాక, శివుని యందు మాత్రమే మనసు లగ్నం చేసి మేలుకుని ఉండడం, శివ ధ్యానంలో మనసుని లయం చేయడం చేసినప్పుడు అది జాగరణ అవుతుంది. ఇది తప్పనిసరిగా జాగరణ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. శివరాత్రి పూజలో ప్రధానాంశంగా మనకు కనపడేటటువంటిది అభిషేకం. మామూలుగా కూడా మనం దేవతామూర్తులకి నిత్యకృత్యంగా పూజ చేసేటప్పుడు షోడశోపచార విధానంలో స్నానం అనేటటువంటిది ఒక కార్యక్రమంగా ఉంటుంది. దాన్ని కాస్త విస్తరంగా ఈ షోడశోపచార పూజని చేసేటటువంటి వాళ్ళు ఆ స్నానం అన్నటువంటి చోట స్త్రీ సూక్తం, పురుష సూక్తం, ఇంకా కొద్దిగా శక్తి సామర్థ్యాలు ఉన్నట్టయితే
ఓపిక ఉన్నట్టయితే అభిషేకం దీంతో చేస్తారు. రుద్రంతో అంటే చమకాలతో అభిషేకం చేస్తారు. అలా దేవతామూర్తులకు స్నానం చేయించేటటువంటి కార్యక్రమాన్ని అభిషేకం అన్న పదంతో మనం వాడతాం. అభిషేకం అంటే ఏమిటి అంటే మామూలుగా సేచనం అంటే నీళ్లు చల్లటం, అభిషేకం అంటే చాలా చక్కగా ప్రత్యేకంగా నీళ్లు చల్లటం. ఊరికే మనం మామూలుగా స్నానం చేస్తామనుకోండి, స్నానం చేస్తే ఏం చేస్తున్నాం, మన ఒంటి మీద ఉన్న మలం అంటే మాలిన్యం, దుమ్ము, చెత్త, చెమట లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి పోవడానికి స్నానం చేస్తాం. దీన్ని మలాపకర్షణ స్నానం అంటాం. అంటే ఒంటి మీద ఉన్నటువంటి మకిలి పోవడానికి చేసేది. ఇలా చేసిన తర్వాత కదా పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తాం. అలాగే భగవంతుడికి చేసేటప్పుడు ఆయనకి మాలిన్యం ఉంటుందా? మాలిన్యం ఉండదు. కానీ మన తృప్తి కోసం పరిపూర్ణంగా మనలో ఉండేటటువంటి సమస్తమైన భావాలని వృద్ధి చేసి ఆయనని కీర్తిస్తూ చేసేటటువంటి దాన్ని అభిషేచనము అంటాం. అదే అభిషేకము. ఈ అభిషేకం మంత్రపూతంగా మాత్రమే చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ అభిషేకం చాలా ఇష్టం. శివుడు అభిషేక ప్రియుడిగా చెప్తూ ఉంటారు. ఎందుకని అంటే దీనికి చమత్కారంగా ఒక మాట చెప్పారు. ఏమిటంటే ఈయన కాలకూట విషాన్ని మింగాడు గనక, అయ్యో మింగితే లోపలున్న లోకాలేమైపోతాయని పార్వతీదేవి అన్నది గనక కంఠం దగ్గర దాన్ని చాలా జాగ్రత్తగా నిలబెట్టి ఉంచుకున్నాడు గనక ఆ కారణంగా దాని నుండి వచ్చేటటువంటి వేడికి ఈయన ఎప్పుడు వేడెక్కిపోతూ ఉంటాడు. అందువల్ల ఈయనకి నీళ్లు పోసినట్టయితే సంతోషపడతారు అని చాలా చమత్కారంగా చెప్పారు. అంత అవసరం ఉందా అండి? ఆయన నెత్తి మీద చంద్రుడు ఉండనే ఉన్నాడు, సిగలో గంగ ఉండనే ఉంది, కావలసినంత నీరు, పైగా ఈయన శరీరంలో సగభాగంగా పార్వతీదేవి ఉన్నది. ఉండేది మంచు కొండలలో కదా, ఇంకా ఈయనకి అభిషేకం ఏమిటి అంటే ఈయన శుద్ధ స్ఫటిక సంకాసుడు. శివుని గురించి చెప్పేటప్పుడు ఆయన గురించి ఏం చెప్తాం? శుద్ధమైనటువంటి స్ఫటికంలాగా పారదర్శకంగా కనపడతాడు. శివుడు తెల్లగా ఉంటాడండి. మనకి ఛాయాచిత్రాల్లో కనపడేటట్టుగా శివుడు నల్లగా ఉండడు. శివుడు కర్పూర గౌరాంగుడు. కర్పూరంలాగా మిలమిల మెరిసిపోతూ తెల్లగా మంచులాగా స్ఫటికంలాగా చక్కగా ఉండేటటువంటి వాడు. అందుకే ఆయనకి సుందరుడు అని పేరండి. సుందరుడు అంటే శివుడే, సుందరేశ్వరుడు. కనుక అంత అందంగా అంత స్వచ్ఛంగా ఉండేటటువంటి వాడు పైన ఎటువంటి మాలిన్యం ఉన్నా బాగా కనపడుతుంది. అసలు చెత్తగా ఉన్న చోట ఇంకా కాస్త చెత్త పడేస్తే కనపడదు. చాలా శుభ్రంగా ఉన్న చోట చిన్న కాగితం ముక్క, ఒక దారపు పోగు వేసినా అది చాలా భయంకరమైనటువంటి అడ్డంలాగా, చూడడానికి వీలు లేనట్టుగా పెద్ద మలినంలాగా కనపడుతూ ఉంటుంది. అలా ఉండేటటువంటి స్వచ్ఛమైనటువంటి వాడు గనక ఆయనకి నిరంతరం ఆ స్వచ్ఛతని కాపాడుతూ ఉండడం కోసం అభిషేకం చేస్తాం. అంటే చాలా చక్కగా నిరంతరం అలా పూర్తిగా నిండిపోతూ ఒళ్ళంతా కారుతూ ఉండేటట్టుగా నీటిని ప్రసారం చేయడం అనేది కనపడుతూ ఉంటుంది. అటువంటి అభిషేక ప్రియుడు గనక మిగిలిన రోజుల్లో కొంచెం చేసినా ఆయన పుట్టినరోజు అయినటువంటి శివరాత్రి నాడు బాగా ఆయనకు అభిషేకం చేయడం తృప్తి కలిగించేటటువంటి విషయం. ఈ అభిషేకాన్ని కూడా మామూలుగా ఏం చేస్తూ ఉంటారు? నీళ్లతో పోస్తూ ఉంటాం. నీళ్లతో అభిషేకం చేయడం ప్రధానంగా ఉన్నా మామూలుగా చేసేటప్పుడు కూడా పంచామృతాలతో అభిషేకం చేయడం మనకు కనపడుతూ ఉంటుంది. అంటే మనకి 5 అమృతప్రాయమైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఈ 5 కలిస్తే పరిపూర్ణంగా అమృతంలాగానే అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఏమిటంటే, ఒకటి ఆవు పాలు, దేశీయమైన మూపు రంగలిగిన ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర లేక ఫలోదకం. చక్కెర అంటే మనకి ఈనాడు మనం వాడుకునేటటువంటి చక్కెర దేవతలకి వినియోగించడానికి పనికిరాదు. అది కండ చక్కెర మాత్రమే వాడేవాళ్ళు పూర్వం. ఎందుకంటే దీంట్లో వాడేటటువంటి రసాయనాలు, ఆ రసాయనాలు తయారు చేయడానికి మూలమైనటువంటి పదార్థాలు ఆ చక్కెరని దేవుడి దగ్గరికి తీసుకురావడానికి అర్హతని లేకుండా చేస్తాయి. కనుక ఇలా కలిపినటువంటి తేనెతోనూ ఆ తరువాత ఫలోదకం అంటే సాధారణంగా కొబ్బరి నీళ్ళతో చేస్తారు. అది కాకపోతే రకరకాలైనటువంటి ఫలోదకాలు. ఇవి మామూలుగా ఉన్నా ఇంకా ఎన్ని రకాలుగా చేస్తారు అంటే, శివుడికి అభిషేకం చేయడానికి సువర్ణోదకం అంటే బంగారం వేసినటువంటి నీరు, గంధము, భస్మము, తైలము,
చందనము, కస్తూరి ఇలా అనేకమైనటువంటి విశిష్టమైన పరిమళ ద్రవ్యాలన్నింటితోనూ కూడా ఆయనకు అభిషేకం చేయడం అన్నది కనపడుతూ ఉంటుంది. ఒక్కొక్కటి చేస్తే ఒక్కొక్క ఫలితం ఉందంటారు. వీటన్నింటినీ మించి ఆయనకి అన్నింటి తర్వాత పంచామృతాభిషేకం అయిన తర్వాత ఏం చేస్తారండి? శుద్ధోదకేన స్నపయామి అని చెప్తారు. శుద్ధోదకంతో ఆయనకి నీరు పోయడం అన్నది ఒంటి మీద పడిన మిగిలినటువంటివన్నీ కూడా ఎంత శరీర సౌందర్యానికి సహకరించేవైనా ఒంటి మీద నిలవ ఉండడానికి వీల్లేదు కదా, అవన్నీ కడగాల్సిందే. అవి కడుగుతూ శుద్ధమైనటువంటి జలంతో, ఆ శుద్ధ జలం కూడా మనం గంగా జలమైనట్టయితే శ్రేష్టం. అందుబాటులో అందరికీ ఉంటుందా గంగాజలం? కనుక పాత్రలో నీటిని ఇలా ఉద్ధరణతో కుడివైపుగా తిప్పుతూ 3 సార్లు గంగా 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 అంటే గంగాదేవి వచ్చి కూర్చుంటుంది అక్కడ. ఎందుకంటే శివుడికి సేవ చేయాలి అంటే ఆవిడికి ఇష్టమే కదా. అంచేత అటువంటి నీటితో అభిషేకం చేయడం అన్నది చాలా శ్రేష్టమైనటువంటిదిగా చెప్పబడుతూ ఉంటుంది. కనుక ఏదైతే ఉన్నదో ఈ అభిషేకం అన్నది, నీటితో ఆయనకు అభిషేకం చేయడం అన్నది చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. అందుకే ధారాపాత్ర అని ఒకటి పెట్టి ఆ శివుడి తల మీద ఒక పెద్ద పాత్ర కింద చిల్లి ఉండేది పెట్టి అందులో నీళ్లు పోస్తారు. ఆ నీళ్ళలా వరుసగా ఎక్కడా కూడా ఆగకుండా నిరంతరాయంగా ఆయన మీద పడుతూనే ఉంటాయి. ఈ నీళ్లు పడుతూ ఉన్నప్పుడు మామూలుగా నీళ్లు పోస్తే అభిషేకం అవ్వదని చెప్పుకున్నాం కదా, దానికి మంత్రపూతంగా ఉండాలి. ఈ మంత్రం రుద్ర నమకాన్ని, ఆ తర్వాత చమకాన్ని చెప్తూ ఉంటారు. ముందుగా శ్రీ సూక్త, పురుష సూక్తాలు అవుతాయి. ఇది ఈ రుద్ర నమకం అని చెప్పబడేది ఏదైతే ఉందో ఇది రుద్ర హృదయంగా చెప్పబడేది యజుర్వేద హృదయం. యజుర్వేదానికి మధ్యలో ఉంటుంది. అంటే మొత్తం అన్నింటి యొక్క సారంగా ఉంటుంది. దీని అర్థం ఒక్కటి తెలుసుకున్నట్టయితే సనాతన భారతీయ ఋషుల యొక్క విశాల భావన ఎటువంటిదో మనకి బాగా అర్థమవుతుంది. అందులో చెప్పినటువంటి చూస్తే ఎటువంటి వాళ్ళకి నమస్కారం అంటారు? రథేభ్యః అరథేభ్యః. రథం ఉన్నవాడు, రథం లేనటువంటి వాడు, రథకారుడు, రథానిలాగే గుర్రాలు, ఈ రథాన్ని తయారు చేసినటువంటి వాడు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం అని చెప్పడంలో మన విశాల భావన అన్నది మనకి అర్థమవుతుంది. అర్థం తెలిసి చేస్తే మరింత పరమార్థం మనకి తెలుస్తుంది. ఈ రకంగా రుద్ర నమక చమకాలతో రాత్రి అంతా అభిషేకం చేసినట్టయితే శివుడు చాలా సంతోషిస్తాడు అని చెప్తారు. ఇది చాలా ప్రధానమైనటువంటిది. మిగిలిన దేవతలకి రుద్రుడికి ఉన్నటువంటి తేడా ఈ అభిషేకానికి సంబంధించే కనపడుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది అడిగినటువంటి సందేహం ఏమిటంటే, శివరాత్రి నాడు శివుడికి ఏ నూనెతో దీపం పెట్టాలి? దీపం పెడితే చాలమ్మా, కానీ వీటిలో నూనెల్లో తేడా ఉన్నాయి అనే సంగతి మీకు అర్థమైంది కనుక తేడా తెలియనటువంటి వాళ్ళు దేంతో పెట్టినా పర్వాలేదు, కానీ తేడా తెలిసినప్పుడు ఉత్తమమైనటువంటి దాంతోనే పెట్టడం మంచిది. శ్రేష్టమైనది ఏది అంటే దేవతలను అర్చించటానికి ఆవు నేతితో దీపం పెట్టడం ప్రశస్తం. మనం అభిషేకానికి కూడా ఆవు పాలు, ఆవు నెయ్యి వాడుతున్నాం కదా. ఈ ఆవు నేతితో పమిడి పత్తితో చేసినటువంటి ఒత్తి వేసి ఆవు నేతితో దీపం పెట్టినట్టయితే చాలా మంచిది. కానీ మంచి ఆవు నెయ్యి మనకి ఈనాడు లభ్యం కావటం లేదు కనుక నువ్వుల నూనెతో పెడితే మంచిది, శ్రేష్టం. ఆ తరువాత అది కాకపోయినట్టయితే పర్వాలేదండి, ఏ నూనె లభ్యమైతే దాంతో పెట్టచ్చు. గేదె నేతి కన్నా ఇంకా మిగిలినటువంటి నూనెలు పర్వాలేదు. కాకపోతే ప్రత్యేకమైన ప్రయోజనాలను ఆశించి చేసేటటువంటి వారు, తాంత్రికమైనటువంటి పూజలు చేసేటటువంటి వారు వేరే రకాలైనటువంటి నూనెలతో పెడతారు. మనమందరం తాంత్రికమైన పూజలు చేసేవాళ్ళం కాదు, ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాల కోసం చేసేవాళ్ళం కాదు. సాత్వికంగా శివుణ్ణి పూజించుకుని ఫలితం పొందాలి అని అనుకునేటటువంటి వాళ్ళం గనక ఆవు నెయ్యి, లేదంటే నువ్వుల నూనె, అది కాదంటే వేరుశనగ నూనె, వీటితో పెట్టుకుంటే తప్పు లేదండి. వేప నూనె లాంటి వాటిని తాంత్రికులు వాడతారు తప్ప మన వంటి వాళ్ళు వాడరు, వాటి జోలికి వెళ్ళొద్దు. చాలామందికి తరచుగా కలుగుతూ ఉండే సందేహం ఏమిటంటే, ఆడవాళ్ళు
శివలింగాన్ని ముట్టుకోవచ్చా, అభిషేకం చేయవచ్చా? ఆడవాళ్ళు మనుషులు గారా? వాళ్ళు పూజ చేసుకోకూడదా? ఈ ప్రశ్నకి సమాధానం ఇంత కరుకుగాను చెప్పచ్చు. కానీ ఒక్క మాట చెప్పాలి అంటే, స్త్రీలు కూడా అన్ని రకాలైనటువంటి పూజలు మొదలైనవి చేయడానికి అధికారం కలిగే ఉన్నారు. కాకపోతే కొన్ని కారణాలుగా స్త్రీలని కొన్ని పనులు చేయడానికి కొన్ని సమయాల్లో దూరంగా ఉంచటం జరిగింది. వారికి ఉన్నటువంటి శారీరకమైన అసౌకర్యం ఒకటి ఉంది, పురుషులకి లేనటువంటిది. స్త్రీలకి మాత్రమే పరిమితమైనటువంటి అసౌకర్యం ప్రతి నెల వచ్చేటటువంటి ఇబ్బంది ఒకటి. ఆ సమయంలో కూడా మేము యథాప్రకారంగా చేస్తాము అని మొండితనం వచ్చిన తరువాత అసలు ఆడవాళ్ళు చెయ్యకూడదు అని వాళ్ళని దూరంగా ఉంచారు. మేము ఆ నియమాన్ని పాటించగలం. ఆ సమయంలో నిర్భయంగా మాకు ఇబ్బంది కలిగింది, అందువల్ల మేము శివలింగాన్ని ముట్టుకోము, పూజ చెయ్యము అని చెప్పగలిగిన ధైర్యము, స్థైర్యము వచ్చిన తర్వాత ఆ స్థితి గనక ఉన్నట్టయితే స్త్రీలు కూడా తప్పనిసరిగా శివలింగాన్ని స్పృశించవచ్చు, అభిషేకం చేయవచ్చు. అయితే ఇక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయి. కొంతమంది ప్రత్యేకంగా కొన్ని పీఠాలకు చెందినటువంటి వారు కానీ, కొంతమంది గురువులు కానీ స్త్రీలని మేమిచ్చే ఈ లింగం ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పారు. అలా ఎవరైనా చెప్పినప్పుడు వారిపైన ఉన్న గౌరవంతో దూరంగా ఉండడం మంచిది. మనకి కాని చోటికి, మనని వద్దన్న చోటికి వెళ్ళడం అన్నది విజ్ఞులు చేసేటటువంటి పని కాదు. ఉత్తర దేశాల్లో ఉన్నటువంటి శివాలయాల్లో కానీ, దక్షిణ దేశంలోనైనా స్వయంభువలింగాలు, జ్యోతిర్లింగాలు ఉన్నటువంటి చోట కానీ అందరూ యథేచ్ఛగా లోపలికి వెళ్ళవచ్చు, శివలింగాన్ని స్పృశించవచ్చు, అభిషేకం చేయవచ్చు. అందరూ అన్నప్పుడు మగవాళ్ళు మాత్రమే అని అక్కడ వాళ్ళు చెప్పలేదు కనుక అటువంటి అభ్యంతరాలు లేవు. కొన్ని దేవాలయాల్లో వారు అనుసరించినటువంటి ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఆ కారణంగా స్త్రీలు ముట్టుకోకూడదు, బ్రాహ్మణులు కాని వాళ్ళు ముట్టుకోకూడదు వంటి నియమాలు ఉన్నాయి. ఎక్కడికి వెడితే అక్కడ నియమాన్ని పాటించటం అనే ఒకానొక పౌర ధర్మాన్ని మనం గుర్తుంచుకున్నట్టయితే వారిని గౌరవిస్తాం, మన పరిమితుల్లో మనం ఉంటాం. అంతేగాని నువ్వు ఇక్కడికి రాకూడదు అన్న చోటికి నేను పరిగెత్తుకుని వెళ్ళవలసిన అవసరం ఏమిటి? మిగిలిన అన్ని దేవాలయాల్లో ఉన్న అంతమంది అర్చామూర్తుల్ని సేవించుకుని ఇది ఒక్కటే మానేసామా? కాదు కదా. వద్దన్నారు కనుక ఇక్కడికి ఎడదామనేటటువంటి కసితో వెళ్ళడం అన్న తప్పు లేని చోట వారు చెప్పిన నియమాలు పాటించవచ్చు. నిజం చెప్పాలంటే అందరూ శివలింగాన్ని అర్చించుకోవడానికి అధికారం ఉన్నవాళ్లే. మనకి శివ సంబంధమైనటువంటి ఇతివృత్తాలున్న శివపురాణాలు అవి గనక గమనించినట్టయితే శివుణ్ణి అర్చించుకోవడానికి అందరికీ అధికారం ఉన్నట్టుగా కనపడుతుంది. జంతువులకే అధికారం ఉన్నప్పుడు స్త్రీలకి లేదా అండి? ఆలోచించండి. శివరాత్రి నాడు ఉపవాసం ఉండడానికి వీలు కాని వాళ్ళు ఏం చేయాలి? దానికి ప్రత్యామ్నాయం ఏమిటి? ప్రత్యామ్నాయాలు మన ధర్మశాస్త్రాల్లో చాలా తేలికగా మనుషుల సౌలభ్యాన్ని, సౌకర్యాన్ని, వీలుని బట్టి చెప్పబడ్డాయి. అందరూ ఉపవాసం చెయ్యాలి అన్న నియమం మన ధర్మంలో లేదు. కొంతమందిని చెయ్యవద్దు అని కూడా చెప్పారు. అట్లాంటి వాళ్ళల్లో గర్భవతులు, పిల్లలకి పాలిచ్చేటటువంటి తల్లులు, రోగులు, రోగం నుంచప్పుడే కోలుకుంటూ ఉన్నటువంటి వారు, చిన్నపిల్లలు, వృద్ధులు, కాయకష్టం చేసి పనిచేసేటటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉపవాసం చెయ్యవలసిన అవసరం లేదు అన్నారు. అంటే ఇది కఠినమైనటువంటి కటిక ఉపవాసం అంటారే, అది చేయకూడదు. కానీ నేను ఏదో ఒక చిన్న నియమం పాటించాలి కదా, ఇవాళ శివరాత్రికి సంబంధించిన నియమం పాటించాలి, అన్నం తినకుండా ఉండలేను. ఏమి అంటే అన్నాన్ని భిన్నం చేసుకుని తినండి. అంటే పూర్వకాలం వాళ్ళు ఇప్పట్లాగా రకరకాలైనటువంటి పలహారాలు ఉండేవి కాదు. అందుకని బియ్యాన్ని రవ్వగా చేసి దానితో పిండి, ఉప్పుడు పిండి అని చేసుకు తినేవాళ్ళు. ఉప్పుడు పిండి అంటే ఉప్పిడి, ఉప్పు లేనటువంటిది. అంటే ఉప్పు కారాలతో కదా రకరకాల సమస్యలు వచ్చేది. ఉప్పు కారం లేనటువంటి దాన్ని రవ్వతో
తినండి వండుకుని. అది కాదండి, ఉప్పు కారం తినకపోతే నాకెట్లా కుదురుతుంది, పొద్దున్నే నేను బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నాను, దాంతో మధ్యాహ్నానికల్లా నాకు ఉప్పు కారాలు తగలకపోతే కాళ్ళు చేతులు ఆడో. నీకు బీపీ ట్యాబ్లెట్ తప్పనప్పుడు, ఉప్పు కారాలు తగలాల్సిన అవసరం ఉన్నప్పుడు మానేయవలసినటువంటి అగత్యం లేదు. నీ ఆరోగ్య స్థితిని అనుసరించి ఆహారం తీసుకోవచ్చు. పూర్తిగా ప్రతిరోజు తిన్నట్టుగా పొట్టబద్దలయ్యేటట్టుగా తినకుండా ఉంటే చాలు. తేలికగా ఉండేటట్టు, శరీరం సహకరించటానికి వీలుగా ఉండేటట్టు, బలహీన పడకుండా ఉండేటట్టు, పూజకి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు ఆహారం తీసుకోవడం మాత్రమే శ్రేయస్కరం. అంతేగాని పూర్తిగా మానేయమని ఎక్కడా చెప్పలేదండి. పసిపిల్లలు చెయ్యక్కర్లేదు, వృద్ధులు చెయ్యక్కర్లేదు. ఇలా నియమాలు ఉన్నాయి కనుక ఏ కారణంగానన్నా, ఇంకా శారీరక స్థితులు ప్రయాణంలో ఉండొచ్చు, పొరుగురులో ఉండొచ్చు, అనేక కారణాలు ఉంటాయి. ఇలా ఏ కారణంగానన్నా ఉపవాసం చేయడానికి వీలు కాకపోతే తేలికైన ఆహారం తీసుకుని భగవంతుడి మీద మనసు కేంద్రీకరించి ఉంచితే చాలు. అదే ఉపవాసం గనక ఆహార నియమాన్ని పక్కకు పెట్టచ్చు. శివరాత్రి నాడు మనమంతా ఉపవాసం ఉంటాం కదా, శివుడికి ఏం నైవేద్యం పెట్టాలి అని చాలామందికి సందేహం. ఉపవాసం మనం కానీ దేవుడు కాదు కదా. దేవుడిని ఉపవాసం పెడతామా? ఆయన్ని భోజనం పెట్టకుండా అభోజనంగా ఉండడం తప్పు. అయితే మనకు ఒక పద్ధతి ఉంది. దేవతలకు కానీ పితృదేవతలకు కానీ మనం ఏ ఆహారం తీసుకుంటే అదే వాళ్ళకి పెట్టడం. మనం ఉపవాసం చేస్తున్నాము అనే సందర్భంలో ఏం చేస్తున్నాం? పళ్ళు తింటున్నాం, పాలు తాగుతున్నాం కనుక దేవుడికి కూడా పాలు పళ్ళు నివేదన చేయవచ్చు. లేదా ఇంట్లో తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే చిన్నపిల్లలో మరొకళ్ళు చక్కగా యథాప్రకారంగా ప్రతిరోజు వండినట్టుగానే వంట చేసి దేవుడికి నివేదన పెట్టచ్చు. మనం తినకూడదు అనుకున్నాం కానీ ఆయనకి పెట్టకూడదు అనుకోలేదు కదా. అయినా శివుడు కాక ఇతర దేవతామూర్తులు కూడా మన ఇళ్లల్లో ఉంటారు కదా. అందుకని యథాప్రకారమైనటువంటి నైవేద్యాలు పెట్టాలి. అధికంగా పళ్ళు మొదలైనవి ఉంటాయి. అయితే రాత్రి 4 జాముల్లోనూ శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు చేయడం జరుగుతుంది. అంటే మొదటి జాములో సామవేదంతో, రెండో జాములో యజుర్వేదంతో, మూడో జాములో ఋగ్వేదంతో, అలాగే 4వ జాములో అథర్వ వేదంతో చేసిన ఆయనకి అభిషేకాలు చేస్తారు ఆ మంత్రాలతో. ఆ చేసే సందర్భంలో ప్రతిసారి కూడా నివేదన చేయాలి. మనం కూడా చూడండి, రాత్రి ఏ కారణంగా అన్న మేలుకున్నట్టయితే కాసేపు ఏదో ఒకటి ద్రవ పదార్థం నోట్లో వేసుకుంటూ ఉంటాం మేలుకున్నామని. పడుకుంటే అయితే తీసుకోకపోయినా. అలాగే ఆయనకు మేలుకుని రాత్రంతా ఆయన్ని పూజ చేస్తూ ఉంటే ఆయనకు ఆహారం పెట్టాలి కదా. మొదటి జాములో పులగ అన్నం పెడతారట, రెండో జాములో పెరుగన్నం, మూడో జాములో పాలన్నం, తర్వాత నువ్వుల పిండితో చేసినటువంటి భక్ష్యాలు లాంటివి ఇవి నివేదన చేస్తే బాగుంటుంది అని చెప్పి మనకి పురాణాల్లో చెప్పబడింది. అంచేత మామూలుగా భోజనం నివేదన పెట్టాలి. మహానివేదన చేసే అలవాటు ఉన్నవాళ్ళు, చాలామంది ఇళ్లల్లో అన్నం వండి నివేదన పెట్టే అలవాటు లేని వాళ్ళు యథాప్రకారంగా పాలు పళ్ళు పెడతారు. అలవాటు ఉన్నవాళ్ళు వండి పెట్టాల్సిందే. రాత్రిపూట ప్రత్యేకంగా ఎంతోమంది కలిసి కనుక మనం అభిషేకాదులు చేసుకున్నట్టయితే 4 జాముల్లోనూ 4 రకాలైన పదార్థాలను వండి పెట్టడం అన్నది పద్ధతి అని పెద్దలు చెప్పడం జరిగింది. కానీ ఈనాడు ఆ రకంగా చేసేవాళ్ళు మనకి పెద్దగా కనపడలేదు. అంత మాత్రాన శివుడు ఏం కోపం తెచ్చుకోడు. ప్రతి జాములోనూ ఒక కొబ్బరికాయో 2 అరటిపళ్ళు నివేదన చేస్తే ఆ సుతోషుడు సంతోషపడతాడండి. అందరూ దేవతామూర్తులకి చక్కని రూపాలుండగా శివుడికి మాత్రం లింగాకారం ఎందుకుంది అని సందేహం చాలామందికి కలుగుతూనే ఉంటుంది. ఒకటి ప్రధానమైనటువంటి తాత్వికమైన కారణం ఏమిటి అంటే, అప్రమేయుడు, నిరాకారుడు, నిరంజనుడు అయినటువంటి భగవంతుణ్ణి మేము అర్చించుకోవడానికి ఏదో రకంగా మాకు అందుబాటులోకి రావలసినదే అని చెప్పి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ ప్రార్థించారు. సమస్తంలోనూ ఉన్నాడు. సమస్తంలో ఉన్నవాడిని పూజ చేయాలంటే ఎక్కడ పూజ చేయాలి? ఏదో ఒక స్థానం అంటూ ఉండాలి కదా, ఒక రూపం అంటూ ఉండాలి కదా.
ఎందుకు అంటే మానవుల దగ్గరికి వచ్చేటప్పటికి దేన్నైనా ఇంద్రియాలతో మాత్రమే గ్రహించగలరు, కానీ ఇంద్రియాతీతంగా ఉన్నదాన్ని అందుబాటులో అర్థం చేసుకోలేరు. ఉదాహరణకి విద్యుత్ శక్తి తీగలంతట్లోనూ ఉన్నా ఒక దీపం వెలిగితేనో ఒక ఫ్యాను కదిలితేనో మాత్రమే దాన్ని మనం గుర్తిస్తున్నాం, కానీ లేకపోతే కంటితో చూసి గుర్తించలేకపోతున్నాం కదా. అలాగే సమస్తంలో తీగలన్నింటిలోనూ విద్యుత్తు ఉన్నట్టే ఈ విశ్వమంతా కూడా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. అతన్ని ప్రత్యేకంగా గుర్తించాలి అంటే ఏదో ఒకటి ఉండాలి. కనుక మాకు ఆరాధన కోసం ఒక రూపాన్ని ఇవ్వమంటే, ఇంతకుముందు మనం అనుకున్నామే, మాఘకృష్ణ చతుర్దశి అర్ధరాత్రి ఒక పెద్ద వెలుగుమయమైన స్తంభాకారంలో ఆయన కనపడ్డాడు. ఒక స్తంభంగా ఒక వెలుగుగానే కనపడడానికి కారణం ఏమిటి అంటే, ఏ ఒక్క రూపాన్ని శివుడు ధరించి ఉన్నా అందులో మాత్రమే దైవం ఉన్నాడు, మిగిలిన రూపాల్లో లేడు అనేటటువంటి ఒకానొక భ్రమకి జనులు లోనయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఒక్క రూపానికి పరిమితమైతే భగవంతుడు నా రూపానికి పరిమితం చేసి వదిలేస్తాం. అందుకని ఏ రూపము లేదు అన్నటువంటి వాడికి ఏ రూపము ఇవ్వకుండా ఉండాలి, కానీ ఏదో ఒక గుర్తుండాలి. లింగము అన్నటువంటి పదానికి గుర్తు అనే అర్థం కూడా ఉంది. కనుక ఒక లింగం అంటే ఒక గుర్తుగా ఉండడానికి, ఇదిగో ఒక స్తంభంలాగా ఉన్నానయ్యా, ఇది గుర్తు మాత్రమే, ఇది నా ఆకారం కాదు అని తెలియజెప్పడానికి అలా లింగాకారంలో ఉన్నాడని, ఆ రూపంలో శివరాత్రి నాడు ఎక్కడ ఆకృతి ఉన్నట్టయితే అందులో తాను వసించి ఉంటానని చెప్పాడు. ఇంకా దానికి మొత్తం అంతా ఎలా ఉంటుందని చెప్తారు అంటే, ఆ లింగానికి ఉన్నటువంటి ఉత్తర ముఖం అకారమని, పశ్చిమ ముఖం ఉకారమని, దక్షిణ ముఖం మకారమని, తూర్పు ముఖం బిందువని, ఈ నాలుగింటికి పైన ఉండేటటువంటిది నాదం అని, ఈ నాలుగు కలిపితే ఆ ఊ మా బిందువు నాదం కలిపితే ఓం అనేటటువంటిది వస్తుంది. ఇది అక్షర రూపమైనటువంటి శివుని యొక్క రూపం. భౌతికంగా ఒక గుర్తుగా ఉన్నప్పుడేమో లింగము, శబ్దంగా గనక ఉన్నట్టయితే అది ఓం అనబడేటటువంటిది. ఈ 5 కలిసి ఓంకారమై ఈ ఓంకారం మళ్ళీ 5గా విస్తరించి ఓం అనే మంత్రంగా రూపొందడం జరిగింది. అది ఏకాక్షరంగా ఉన్నటువంటి దీన్ని సూక్ష్మ పంచాక్షరి అంటారు. దాన్ని విస్తరించినట్టయితే దాని నుండే సమస్తమైనటువంటి శబ్ద వస్తు ప్రపంచమంతా వచ్చింది అని. అన్ని శబ్దాలు దాని నుంచే వచ్చాయి, వస్తువులుగా ఉండేటటువంటి పదార్థాలు కూడా దాని నుంచే రావడం జరిగింది. ఈ సూక్ష్మ పంచాక్షరి బాగా విస్తరించినప్పుడు అది స్థూల పంచాక్షరిగా వచ్చింది. అదే నా మా సి వా యా అనేది. నమశివాయ అని మనం చెప్తూ ఉన్నటువంటిది, అంటే శివునకు నమస్కారము అని చెప్పేటటువంటిదిగా వచ్చింది. ఇలా ఒక గుర్తుగా ఉండడం కోసమనే మిగిలినటువంటి వాటిల్లో పరమాత్మ లేడు అని భ్రమపడకుండా ఉండడం కోసం ప్రత్యేకమైన ఆకారం లేని ఒక గుర్తుగా వచ్చాడు అని. దీన్ని పురాణాల్లో శివుడు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కారణంగా నగ్నంగా తిరుగుతూ ఉంటే స్త్రీలు వ్యామోహపడ్డారని, అందుకని చూసి అతడి యొక్క శిస్నం కింద పడిపోవాలని అన్నారని, ఆ తర్వాత ప్రయోజనం తెలుసుకునయ్యో పొరపాటు చేశామని దాని రూపంలో దాన్నే ఆయన ఆకృతిగా పూజించాలని దేవతలందరూ నిర్ణయించుకున్నారని, ఇలాంటి అర్థవాదాలతో కూడినటువంటి కథలు తరువాత వచ్చాయి. కానీ అసలు తత్వం మాత్రం ఇదండి. లింగం అనేటటువంటి పదానికి లీయతే గమ్యతే అని అర్థం. అంటే దేని నుండి ఈ లోకమంతా ఉద్భవించి నడిచి మళ్ళీ అందులోకి లీనమైపోతూ ఉంటుందో అటువంటిది లింగం. అంటే పరమాత్మ నుండే ఈ సమస్తమైన విశ్వం వచ్చి మళ్ళీ అందులోనే లీనమైపోతుంది. అలా బయటకు వ్యక్తీకరించి తనలో లీనం చేసుకునేటటువంటి శక్తి లింగము అన్న అర్థంలో వ్యుత్పత్తిగా చెప్పడం జరిగింది. కనుక శివుణ్ణి లింగాకారంలో మాత్రమే మనం పూజించటం సంప్రదాయంగా వచ్చింది. సచిదానంద స్వరూపుడై అనంతుడైనటువంటి సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్ముడికి శివ అనేటటువంటి నామాన్ని దేవతలు ఋషులు అందరూ కలిసి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఆయన్ని శివ అని అన్నారు? తర్వాత ఎన్నో నామాలు కూడా ఉన్నాయి, రుద్ర మొదలైనటువంటి నామాలు. కానీ ప్రఖ్యాతం మాత్రం ఇవాళ రుద్రరాత్రి అనం కదండి, శివరాత్రి అనే అంటాం. శివ కళ్యాణం అంటాం కానీ రుద్ర కళ్యాణం అనం.
ఎన్నో నామాలు ఉన్న శివనామం ప్రఖ్యాతమైంది. ఎందుకు అంటే శివ అనేటటువంటి శబ్దానికి శుభంకరుడు అనేటటువంటి అర్థం ఉంది. ఎలాగా అంటే శం నిత్య సుఖం ఆనందం ఇకారః పురుష స్మృతః వకార శక్తి అమృతం మేళనం శివ ఉచ్యతే తస్మాదేవం స్వమాత్మానం శివం కృత్వా అర్చయేత్ శివం. సి వా అనేటటువంటి దాంట్లో స ఈ వా ఆ అనేవి ఉన్నాయి. అందులో స అంటే శాశ్వతానందం, ఈ అంటే పురుషుడు, వా అంటే శక్తి లేక అమృతం. వీటి యొక్క కలయిక వల్ల శివ అనేటటువంటి పదం ఉద్భవించింది. అంటే ఎప్పుడూ కూడా శుభాన్ని ఇచ్చేవాడు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవాడు. ఏమిటి శాశ్వతమైనటువంటి ఆనందం? మానవులకి శాశ్వతమైనటువంటి ఆనందం ఏమిటి అంటే మోక్షము మాత్రమే. మోక్షప్రదాతై శాశ్వతమైన శాంతిని ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు అనే అర్థంలో శంకరుడు అనేటటువంటి పదం కూడా వాడతాం. శివుడు అంటే శుభస్వరూపుడు అనే అర్థమే కాక శంకరుడు అంటే మోక్షప్రదాత, శాంతిని కలిగించేటటువంటి వాడు అని అర్థం. అదే శివుడికి సంబంధించినటువంటి రుద్రంలో రుద్ర హృదయంగా చెప్పబడేటటువంటి ప్రధానమైనటువంటి మంత్రం మహేశ్వరాయ శివాయ చ శివతరాయ చ అని చెప్తూ ఉంటాం. శంకరాయ చ మహేశ్వరాయ చ శివాయ చ శివతరాయ చ. శంకరుడు అంటే అర్థం చెప్పుకున్నాం. అలాగే మహేశ్వరుడు అంటే ఆనందాన్ని, ఇంద్రియ పరితృప్తిని కలిగించేటటువంటి వాడు మహేశ్వరుడు. అంటే శుభాన్ని కలిగించేవాడు, మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు, ఇంద్రియ పరితృప్తిని ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు, ఇవన్నీ కలిగినటువంటి వాడు శివుడే గనక శివ శబ్దం ఆయనకి చక్కగా సరిపోతుంది. శుభప్రదుడు అని అర్థం. అంటే సమస్తమైనటువంటి శుభాలని కలిగించేటటువంటి వాడు శివుడు. అందువల్ల ఆయన మంత్రం కూడా ఏముంటుంది మనకి? నమశివాయ అనే ఉంటుంది. అంటే శివునకు నమస్కారము అంటున్నాం. ఇంకా వేరే రకాలైనటువంటి ఎన్ని నామాలు ఉన్నా దీనికే ప్రాధాన్యం ఉండడానికి ఉన్న కారణం ఇది. కాశీలో శరీరం వదిలేటటువంటి వారు కుడి చెవి పైకి పెట్టి శరీరం వదులుతారని. కారణం ఏమిటంటే వారికి శివుడు తారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాట శరీరం వదిలే సమయంలో. మానవులే కాదు సర్వజీవులకి కూడా. తారక మంత్రం అంటే ఏమిటి? తరింపచేసేది అని అర్థం. దేన్ని తరింపచేస్తుంది? సంసారం అనేటటువంటి సముద్రాన్ని తరింపచేసేది తారకం. ఈ సంసార సముద్రాన్ని దాటి ముక్తి అనేది ప్రసాదించగలిగినటువంటి మంత్రంగా చెప్పబడేది ఏమిటి అంటే రామ మంత్రం. ఈ రామనామాన్ని చెవిలో అని అక్కడ శరీరం వదిలినటువంటి వారందరికీ ముక్తి కలిగేటట్టుగా, అంటే మళ్ళీ జనన మరణ చక్రంలో ఇరుక్కుని భూమి మీద పుట్టవలసినటువంటి అవసరం లేకుండా ఉండేటట్టుగా చక్కగా అనుగ్రహిస్తాడు అని చెప్తూ ఉంటారు. కారణం ఏమిటి అంటే నిరంతరం శివుడు రామనామాన్ని జపిస్తూ ఉంటాడట. అయ్య బాబోయ్, శివుడు రామనామాన్ని జపిస్తున్నాడంటే రాముడు గొప్పవాడు కదా శివుడి కన్నా అని మనం తొందరపడి అపోహలో పడిపోయే ప్రమాదం ఉంది. కాదండి. విష్ణువు నిరంతరం ధ్యానంలో ఉన్నప్పుడు శివనామాన్ని జపిస్తూ ఉంటాడు. మనకి యోగ ముద్రలో ఉన్న విష్ణువుని మనం చూస్తూ ఉంటాం. కొన్ని చోట్ల చిత్రాలలో విష్ణుమూర్తి చక్కగా పద్మాసనంలో అర్ధనిమీలిత నేత్రాలతో యోగ ముద్రలో కనపడుతూ ఉంటాడు. అప్పుడు ఆయన ఎవరిని గురించి ధ్యానం చేస్తున్నాడు? శివుడు విష్ణుమూర్తి విష్ణువు శివుడిని గురించి ధ్యానం చేస్తున్నాడు. ఇది నిజమా? నిజమనడానికి మనకి భారతంలో అనేక ఘట్టాలు కనపడుతూనే ఉంటాయి. కృష్ణుడు అర్జునుడితో శివుణ్ణి ధ్యానం చేయమని చెప్పడం, యుద్ధంలో ముందర కనపడేది ఎవరయ్యా అంటే శివుడే అని చెప్పడం, శివుడి కారణంగానే ఇదంతా జరిగిందని చెప్పడం, ఇదంతా కనపడుతుంది. అలాగే సంతానం కావాలనుకున్నప్పుడు శివుడిని గురించి ఆయన తపస్సు చేయడం కనపడుతున్నాయి. అందువల్ల శివుడు తన బలాన్ని రామనామంతో తెచ్చుకుంటే విష్ణువు
శివుణ్ణి ధ్యానం చేసి తెచ్చుకుంటాడు. ఈ ఇద్దరిని సమంగా ఆరాధించేట సంప్రదాయం మనకి వేదం అందించింది కనుక ఈ శక్తులన్నీ కూడా మనకి భిన్నంగా కనపడుతూ ఉన్న ఒకే ఒక మూలశక్తి యొక్క వ్యక్త రూపాలు అని అర్థం చేసుకుందాం. రామనామానికి ఉన్నటువంటి శక్తి ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. అది కలియుగంలో మానవులందరికీ కూడా ముక్తిని ప్రసాదించగలిగినటువంటిది రామనామంగానే మనకి పురాణాలు తెలియచెప్తూ ఉన్నాయి. రా అన్నది అగ్నిబీజం, అంటే మనలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ అది దహిస్తుంది. మా అన్నది అమృత బీజం, మనని ఉద్ధరించటానికి ఉపకరిస్తుంది. అంటే పాపాలు పోయి ఉన్న స్థితి నుంచి ఉద్ధరించబడాలి అంటే ఉచ్చరించదగినటువంటి నామం రామనామంగా చెప్పబడింది. అందుకని శివుడు తారక మంత్రాన్ని అంటే రామనామాన్ని ఉపదేశిస్తాడు అన్నది మనకి లోకంలో వాడుకగా ఉంది. కనుక శివరాత్రి నాడు శివుణ్ణి అర్చించటంతో పాటు ఒక్కసారి శ్రీరామ అని కూడా అనుకుని ఉద్ధరించబడదాం. స్వస్తి.